ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 14వ అధ్యాయము. ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు. మర్నాడు ఉదయం లేచి అందరూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు కౌసల్య, కైకేయ, సుమిత్రతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాముడిని చేరుకోవాలనే తొందరలో భరతుడు మిగతా పరివార జనుల కంటే ముందు వచ్చాడు. అప్పుడు కౌసల్య మందాకిని నది ఒడ్డున ఉన్న గారపిండి, రేగిపిండి ముద్దలను చూసి, రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే రాముడు ఇవాళ వీటిని తిని బ్రతుకుతున్నాడు అని అనుకుంది. అందరూ అక్కడికి చేరుకున్న తర్వాత భరతుడు లేచి, అన్నయ్య, ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలని అనుకుందో ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడిద, గుర్రము, 4 కాళ్ల జంతువులు ఒకే అరణ్యంలో ఉంటాయి. అలా ఉన్నంత మాత్రాన గుర్రం నడక గాడిదకు వస్తుందా? మనిద్దరము దశరథ మహారాజు కుమారులమే. కానీ రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది? అందుకని ఈ రాజ్యభారాన్ని నువ్వే స్వీకరించు అన్నాడు. అప్పుడు రాముడు, ఒక మహాసముద్రంలో 2 పుల్లలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అవి కొంతకాలము కలిసి నీళ్లలో తేలుతూ వెళ్తాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత అవి విడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎందులో నుంచి ఒకటిగా వచ్చామో మళ్ళీ అందులోకి ఒక్కడిగా వెళ్ళిపోతాము. తోడుగా వచ్చే వాళ్ళెవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూటగట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తండ్రి గారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. దాని ప్రకారము నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి అన్నాడు. అప్పుడు భరతుడు, నేను నా తల్లిని చంపుదాం అనుకున్నాను. అమ్మను చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు. సభాముఖంగా నాన్నగారిని నేనెప్పుడూ నిందించలేదు. మరణకాలం దగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతాన్ని పొందుతుంది. బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీతమైన బుద్ధి పుట్టడం వల్ల ఒక పొరపాటు చేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారము పెద్దవారు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రి గారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే కుమారుడు దానిని సరిదిద్దాలి. అందుకని నువ్వు ఆ పొరపాటు దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలన చేయవలసిన ధర్మం ఉంది. నువ్వు రాజ్యపాలన మానేసి తాపత వృత్తిని అవలంబించావు అన్నాడు. రామభర్తల మధ్య జరుగుతున్న ఈ వివాదం వినటానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు. ఈ మాటలు విన్న రాముడు, దశరథ మహారాజు కైకేయను వివాహం చేసుకునే ముందు మీ తాతగారైన కైకేయ రాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్లకు రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయము వశిష్ఠుడికి, సుమంతుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయ రాజు, వశిష్ఠుడు, సుమంతుడు ఊరుకున్నారు. మీ అమ్మ 2 వరాలు అడిగింది. మళ్ళీ ఆ 2 వరాలకు దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటు నుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది. తండ్రి గారు చేసిన పొరపాటు ఉంటే నేను దిద్దాలి. కానీ అందులో పొరపాటు లేదు. మనం పుట్టకముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు. కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి అన్నాడు. నువ్వు అయోధ్య పట్టణానికి వెళ్ళిపో. నరులకందరికీ నువ్వు రాజుగా ఉండి శ్వేతఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకు వెళ్ళి చెట్టు కింద కూర్చొని మృగాలను పరిపాలిస్తాను. అందుకని నువ్వు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు మంత్రి అయిన జాబాలి లేచి, నేనిందాకటి నుంచి నీ మాటలు వింటున్నాను. చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను కనేటప్పుడు దశరథుడికి తెలుసా నువ్వు ఇలా పుడతావని? తల్లేమిటి, తండ్రేమిటి, నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి. పుట్టిన ప్రతి ప్రాణి తనంతట తాను వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ అమ్మతనాలు, నాన్నతనాలు ఏవీ ఉండవు. చనిపోయిన వాళ్లను పట్టుకొని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. వెళ్ళిపోయిన వాడి మాటలకు కూడా గౌరవమేమిటి? వాళ్లతో పాటే ఆ మాట కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సత్యం, ధర్మం అంటావేంటి? అసలు ఇవన్నీ ఎందుకొచ్చాయో నేను చెప్పనా? ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాస్తే డబ్బున్న వారి దగ్గర దానాలు, ధర్మాలు కొట్టేయవచ్చని కొంతమంది ఇలాంటి ధర్మాలు రాశారు. అసలు నిజంగా పితృకార్యాలు, తద్దినాలు లేవు. అన్నీ ఒట్టిదే. పక్క ఊరిలో ఉన్నవాడికి ఇక్కడ అన్నం పెడితే వాడి ఆకలి తీరదు. కానీ చనిపోయి ఎక్కడో ఉన్న మీ నాన్నకు తద్దినం పెడితే ఆకలి తీరుతుందా? ఎవరు చెప్పారు ఇవన్నీ? హాయిగా ఉన్నదాన్ని అనుభవించు అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు ఎరుపెక్కిన కళ్ళతో, నువ్వు చెప్పింది సత్యమైతే, నిజమైతే అసలు జీవకోటికి ప్రవర్తన అనేది ఉండదు. ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించవచ్చు. ఒకరి ప్రవర్తనను బట్టి వారు ఎలాంటి వాడో నిర్ణయిస్తారు పెద్దలు. ఆ ప్రవర్తన వేదానికి అనుగుణంగా ఉండాలి. ఆ వేదము ఔపౌరుషేయము. వేదం ఏం చెప్పిందో అదే చెయ్యాలి. ఈ కంటితో చూసినవేవి సత్యాలు కాదు. ఈ బుద్ధికి పుట్టినవన్నీ సత్యాలు కాదు. మన సంప్రదాయంలో వేదమే సత్యము.
ఇహలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసిన మహాపురుషులు 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసిన వారు ఊర్ధ్వలోకాలు పొందారు. పాపాలు చేసిన వారు హీన జన్మలెత్తారు. ఇక్కడ తద్దినం పెడితే సూక్ష్మ శరీరంతో 3 తరాల వరకు పితృలోకంలో ఉన్నవారి కడుపు నిండుతుందని వేదం చెబుతుంది. ఏ సత్యాన్ని వేదం చెబుతుందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మాండాలు నిలబడ్డాయో అలాంటి సత్యానికి ఆధారమైన వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్న నీలాంటి నాస్తికుడిని ఎలా చేర్చుకున్నాడు దశరథ మహారాజు? నాకు ఇవాళ దశరథ మహారాజును చూస్తే జాలి వేస్తుంది అన్నాడు. ఈ మాటలు విన్న జాబాలి గజగజ వణికిపోతూ, నేను వేదాన్ని తిరస్కరించిన వాడిని కాదు. రామ, భరతుడు అంత వెగపెట్టుకున్నాడు కదా, ఏదో ఒక వాదం చేస్తే మీరు తిరిగి వస్తారు కదా అని అలా చెప్పాను అన్నాడు.